బ్రేకింగ్ న్యూస్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు కాంగ్రెస్లోని మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిశారు. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని అన్నారు. రేపు అధిష్టానం పెద్దల్ని సైతం కలవనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు పదవులకు సంబంధించి అయితే మీనాక్షి నటరాజన్తో అయితే మాదిక సామాజిక వర్గం భేటీ అయింది. సో ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు మీనాక్షి నుంచి ఎటువంటి స్పందన లభించింది అనుకోవచ్చు వారికి? తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున గాంధీ భవన్లో పార్లమెంటు వారీగా ఉన్నటువంటి అందరి నేతలతో కూడా భేటీ అయినటువంటి విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను చోటు చేసుకొని మరొక వైపు టీపీసీసీ కార్యవర్గం విస్తీర్ణం, అదేవిధంగా కేబినెట్ విస్తీర్ణం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అసలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సేమ్ టైం ఎమ్మెల్యేల మనసులో ఉన్నటువంటి మాట ఏంటి తెలుసుకోవాలని భావించినటువంటి అధిష్టానం నేరుగా ఈరోజు భోపాల్ నుంచి హైదరాబాద్కి చేరుకున్న మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక్కొక్కరితో కూడా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో కూడా కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళతో, తర్వాత పెద్దపల్లి, ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో అయితే ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ భేటీ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే హోప్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు తెలుపుతున్నారు. అండ్ పార్టీలో తమకు ఏ స్థానం అయితే కావాలి అనుకుంటున్నారో వాటిని కూడా ప్రస్తుతం అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రీసెంట్ డేస్లో ఎప్పుడైతే కులగణన ఎస్సీ వర్గీకరణ జరిగిందో దాని తర్వాత ఒకే విధంగా తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ మొత్తం కూడా ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆయా సామాజిక వర్గాలకి ఉన్నటువంటి బలాలను బేస్ చేసుకొని తమకు తగిన అవకాశం కల్పించాలంటూ కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఇటు అధిష్టానం ముందు తమ కోరికలను వెల్లబుచ్చుతున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ డేస్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, అదేవిధంగా హైకమాండ్ని కూడా లెటర్ రాస్తూ కూడా అంటే రానున్నటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో తమకు అవకాశం కల్పించాలి, మాదిగలకు చోటు కల్పించాలి అంటూ కూడా లెటర్ని గతంలో రాశారు. అయితే ఇప్పుడు నేరుగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా యాక్చువల్లీ ఈరోజు మాదిగా సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఎవరికి కూడా డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ నుంచి కాల్ రాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇందాకనే మీనాక్షి నటరాజన్ నేరుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా అటు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్తో పాటు మందుల శామ్యూల్, కాలే యాదయ్య, కబ్బంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి కూడా స్థానం కల్పించాలంటూ కూడా వాళ్ళు నేరుగా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ని కోరుతున్నారు. అయితే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం పైన కలిసి మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కూడా తమ డిమాండ్స్ ఏమున్నాయో వాటిని కూడా వెళ్ళబుచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు అంటూ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత రేపు నేరుగా ఢిల్లీ వెళ్ళి కూడా తమకు ఉన్నటువంటి డిమాండ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తామంటున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే మనం చూసినట్టయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని చెప్పిన తర్వాత అటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తమ బలాలను కూడా చెప్పుకుంటున్నారు. అండ్ మోరోవర్ ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్ ఏంటంటే స్టేట్ వైడ్గా చూసుకుంటే మాదిగలు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో వాళ్ళకి గనక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది ఒక గుడ్ మెసేజ్ అనేది పోతుంది అండ్ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే మరింత బాగుంటుంది అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎప్పుడైతే ఉగాది సమయంలోనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని అనౌన్స్మెంట్ వచ్చిందో, అంటే అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. యాక్చువల్లీ అప్పట్లోనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని చెప్పినటువంటి సమయంలో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర సీఎంకి, హైకమాండ్కి అండ్ మీనాక్షి నటరాజన్కి కూడా వీళ్ళంతా కలిసి లెటర్ రాశారు. దాని తర్వాత కొన్ని పరిణామాలు కొన్ని ఇష్యూస్ కారణంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఆగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరొకసారి ప్రస్తుతం జరుగుతున్నటువంటి భేటీలో మీనాక్షి నటరాజన్ని కలవడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే వస్తున్నటువంటి లీడర్స్ అందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అండ్ ఆయా నియోజకవర్గంలో ఏదైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా, లేదంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కొద్ది రోజుల్లో టీపీసీసీ కార్యవర్గం కూడా అనౌన్స్మెంట్ ఉండబోతోంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఆశావాహులు ఉంటే అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏంటి అని కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం మీనాక్షి నటరాజన్తో ఏదైతే భేటీ కొనసాగుతోందో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమకున్నటువంటి అర్హతలు చెప్పుకుంటూనే వాళ్ళకు ఉన్నటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ హేమ.